Hello, movie lovers. Welcome back to the brand new episode of Cine Discussion, episode 3. 35 చిన్న కవి కాదు. ఈ డిస్కషన్ 35 మూవీ ఎలా అనిపించింది అనేది డీటెయిల్గా మాట్లాడతాం. హోప్ యూ గైస్ లైక్ ఇట్. 35 చిన్న కథ కాదు. ఇది నిజంగా చిన్న కథ కాదు. ఇది ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. రీసెంట్ టైంలో మనం రెగ్యులర్ గా ఒక మాస్ మసాలా, ఒక యాక్షన్ మూవీస్ అయితే అలవాటు పడిపోయాం. బట్ అవన్నీ బ్రేక్ తీసుకొని ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇంట్లో అందరితో కలిసి కూర్చొని చూడాలనుకునే సినిమా ఈ 35. ఒక మదర్ కి అండ్ తనకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని ఈ సినిమా బాగా కన్వే చేశారు. ఇది 35 చిన్న కథ తిరుపతిలోనే కాదని ఒక చెప్పేసి మంచి కథ చెప్పారు. యాక్చువల్లీ చాలా మంచి కథ. పర్ఫెక్ట్ గా సినిమా మొత్తం తెలుగుదనం అంతా పట్టిపడింది. ఈ తారే జమీన్ పర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నాం? తారే జమీన్ పర్ ఒక్క సింగిల్ క్యారెక్టర్ యొక్క కథ. ఆ క్యారెక్టర్ మిగిలిన వాళ్ళు అలాగే అప్లై అయ్యారు. కానీ ఇక్కడ వేరియస్ కథల ట్రాక్స్ జరుగుతాయి. ఒకటి మదర్ ట్రాక్ జరుగుతుంది, ఫాదర్ కి ఒక ట్రాక్ జరుగుతుంది, కొడుకుది ఒక ట్రాక్. వీళ్ళు ఎలాగా తోడ్పడ్డారు అనేది కథ. అండ్ డైరెక్టర్ స్టార్టింగ్ నుంచే చూపించాలనుకుంటున్నాడు. పేరెంట్స్ ఇద్దరు ఇన్నోసెన్స్ అండ్ కేరింగ్ లవ్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కిడ్ యొక్క మనస్తత్వం, ఆ మనస్తత్వానికి వాళ్ళు అంటే ఎదురు చెప్పలేకపోతున్నారు. వాళ్ళ యొక్క క్వాలిటీ అది. ఆ క్వాలిటీ ఉన్న ముగ్గురును ఒక కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది అనేది కథ. సినిమాలో బ్యూటీ ఏంటంటే స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కడు సినిమాలోని చిన్న క్యారెక్టర్ వేసిన వాడి నుంచి పెద్ద వరకు అందరూ ఆ యాక్టింగ్ ని ఆన్ పాయింట్ చూపించారు. సో మన మనకి డైవర్షన్ లేదు బేసికల్ గా. ఏంటి అని క్యారెక్టర్స్ వీటిల్లోనే మనం ట్రావెల్ అవుతాం. మెయిన్ గా నివేద థామస్ నివేద థామస్ టూ గుడ్ ఇన్ హర్ రోల్. ఎంత బాగా చేసిందంటే నాకు త్రూ అవుట్ గా నాకు మా మదర్ గుర్తొచ్చారు. అంత బాగా చేశారు. మదర్ క్యారెక్టర్ గా అండ్ వైఫ్ క్యారెక్టర్ గా అండ్ కొడుక్కి ఒక మెంటర్ గా ఉన్నట్టు కూడా సెటిల్ గా అంటే ఎఫర్ట్లెస్ గా చేశారని అనిపిస్తుంది. క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ సెటప్స్ కూడా పెట్టాడు. సెటప్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తింటున్నప్పుడు నివేదిత థామస్ అలా చూస్తూ ఉంటది. ఏమని అంటాడా తినేసిన తర్వాత అని. వాళ్ళ పిల్లలిద్దరు అంటారు కానీ హస్బెండ్ అంటాడు. ప్రతిసారి చూస్తూ ఉంటది, ప్రతిసారి చూస్తూ ఉంటది. ఈసారి లాస్ట్ లోని అంటాడు. అప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. అప్పుడు ఒకటి అటుపక్క సున్నా ఒకటి ఇటుపక్క సున్నా అనేది కూడా కాన్సెప్ట్. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే దాంతో ఆన్సర్ ఇచ్చుకున్నాడు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తోటే నివేద థామస్ క్యారెక్టర్ రేస్ చేశాడు. ఇంకేంటంటే ఇది మొత్తం చూస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ ఒక లైటర్ నోట్ లో ఒక సీన్ మొదలవుతుంది. అంటే ఎఫెక్టివ్ గా అనిపించదు స్టార్టింగ్ చూపించినప్పుడు. కొడుకు వెళ్తాడు, అమ్మ వస్తుంది, బాక్స్ పెడతది, ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళి నాకు పట్టుకుని వెళ్తాడు, స్కూటీ ఎక్కిస్తాడు, యాక్సిడెంట్ అవుతుంది, ఏదో జరుగుతుంది మనకెందుకు అన్నట్లు ఉండింది. టోటల్ గా ఓవరాల్ గా టర్న్ అయిపోయి సినిమా ఎండింగ్ వచ్చేసరికి నా ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఇంపాక్ట్ పెరిగిపోయింది. క్లైమాక్స్ వచ్చేసరికి ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? రియలిస్టిక్ అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ కూడా. నాకు కొంచెం ప్రియదర్శి క్యారెక్టర్ మరి అంటే నేను ఇప్పుడు అలా అంత అంటే ఫ్యాకల్టీ చూశానంటే లేదు. బట్ ఆ క్యారెక్టర్ కూడా సెటప్ పెట్టుకుంటూ వెళ్ళాడు. తక్కువ చదివిన అంటే రెస్పెక్ట్ ఉండదు ఈ క్యారెక్టర్ అనేసి ఈచ్ అండ్ ఎవ్రీ చోట అది రేస్ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్యూన్ దగ్గర గాని, ఆ ప్యూన్ దగ్గర 2-3 సార్లు చూపిస్తారు. సో అదే తనకి తర్వాత యాక్సిడెంట్ అయ్యేలా చేస్తది. ఆ అద్దాలు ఇస్తాను, అదే నేను అది తీసుకుని దించుతానంటే వద్దు 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 అనేసి దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది. నివేద థామస్ కూడా చాలా దారుణంగా చూస్తారు. అంటే చదువుకున్నాడని అహం అయితే కనబడుతుంది ఆ క్యారెక్టర్ లో. నీకు కోపం వస్తుంది చాలా చాలా. అలా సీన్ ఉంటది కదా నివేద థామస్ కి. ఆ పర్టికులర్ సీన్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఉమ్, అంటే ఏంటి మీ కొడుక్కి బట్టి పట్టణం నేర్పించారా అని అనగానే చెప్పు ఆల్జీబ్రా అంటే ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతుంటే తను ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తూ చెప్తాడు కదా. ఉమ్, ఆ సీన్ పర్టికులర్ గా బాగా రాశారని బాగా తీశారనిపించింది ఆ ఉమ్. సీన్. అదొక సీను. తర్వాత వెళ్ళిపోతారు చూసా కొడుకు. కొడుకు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు వెతుకుతారు. ఆ సీన్ కూడా చాలా బాగుంటది. డైరెక్టర్ నందకేశ్వర్ ఎంత కేర్ తీసుకున్నారో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వరల్డ్ బిల్డింగ్ లో అనేది స్టార్టింగ్ మనకు తెలిసిపోతుంది. వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ కట్టుబాట్లు అండ్ వాళ్ళ అటైర్, వాళ్ళు మాట్లాడే భాష ఇదంతా మనకి క్లియర్ కట్ గా చూపిస్తారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఒక పాజిటివ్ ఆవరణ క్రియేట్ చేసింది ఓవరాల్ సినిమాకి.
అంటే ఎక్కడ డీవియేట్ అవ్వం. ఆ మ్యూజిక్ వల్ల నువ్వు ఇంకా ఎన్హాన్స్ అయింది సినిమా చాలా. సినిమాటోగ్రఫీ కూడా అంతే బాగా బాగుంది. మీకు ఆ తిరుపతి లొకాలిటీలో కూర్చొని సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. అదే అంత మంచి ఫీల్ వచ్చింది. మంచి కాదని ఒక ఫీల్ గుడ్ ఫిలిం ని చాలా క్వాలిటీగా చూసినట్టు అనిపించింది. ఇంత కంటెంట్ ఉన్న సినిమాకి ఇంకా ఎక్కువ రీచ్ వస్తే మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు చూస్తున్నారు కదా ఆడియన్స్, సో ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రావడానికి కూడా చూస్తారు కదా. నాకు ఈ జూన్ జూలై ముందు ఏం సినిమాలు వస్తున్నాయో తెలుగులోని, అక్కడ మంజుమల్ బాయ్స్ అంటున్నారు, ప్రేమం అంటున్నారు, తమిళ్లో వేరు వేరు సినిమాలు అంటున్నారు. మన దగ్గర ఏంటి అనుకున్న టైంలోని నెమ్మదిగా మొదలవుతున్నాయి. కమిటీ కుర్రాలు, ఆయ్, తర్వాత మొన్న మధువదలరావు కూడా ఒక టైప్ ఆఫ్ ఫిలిం. ఇప్పుడు ఇది అంటే చిన్న ఫిలిమ్స్ కూడా షైన్ అవుతున్నాయి థియేటర్ దగ్గర. 35 కి ఇంకొంచెం రీచ్ రావాలని ఉండింది, అది ఖచ్చితంగా ఉండింది. ఆ వాయిడ్ అయితే మిగిలేదు, ఎందుకంటే కమిటీ కుర్రాలు ఆయికి మధ్యమదలరావు వచ్చిన రీచ్ 35 కి రాలేదు. అంటే ఉన్నంతలో అది ఆడింది, బాగానే ఆడింది. ఉమ్. బట్ ఇంకా బెటర్ రీచ్ ఉంటే బెటర్ గా పర్ఫామ్ చేసేది కదా. ఉమ్. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పరంగా చూసుకోవచ్చు అండ్ వైడర్ ఆడియన్స్ రీచ్ పరంగా చూసుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే తడిష అనేది ఒక తెలుగు సినిమాలో వచ్చే ఒక జెమ్ అని చెప్పొచ్చు ఈ ఉమ్. ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ మీద డిస్కస్ చేద్దాం అంటారు? అది కమెంట్ చేయండి. మంచి ఎక్సైటింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.